సమస్తము సాధ్యము నాయన, మీరు సాధ్యపరిచే దేవా మీకే స్తోత్రాలు 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 ప్రభా. గొప్ప దేవా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము కరుణికే. హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము కరుణికే. స్తుతి స్తుతి
నిజంగా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఎటువంటి ప్రయాసం ఉండదు. దేవుడు మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా క్రీస్తు మరి వేడగా మరి ఆయనే మార్గాన్ని మనకు కలగజేస్తుంది. ఇందాక మరి వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు కదా, మరి అరణ్యంలో త్రోవను కలగజేస్తానన్నాడు, ఎడారిలో నదులను పారచేస్తాను. మరి ఒకవేళ మనం వెళ్తున్న మార్గము సరైనదా కాదా, మరి మనం వెళ్తున్న మార్గము మరి గమ్యానికి చేరుతుందా లేదా అని చాలాసార్లు మనం సంశయపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎడారిలో మరి నదులను పారచేస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి నువ్వు ఎటువంటి భయం లేకుండా దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ నువ్వు వెళ్తున్న మార్గంలో, నీ జాబ్లో కావచ్చు, దేంట్లో అయినా నువ్వు వెళ్తున్న మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. భయపడటం వలన మనుషులకు ఉరి వస్తుంది, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదా, మరి కథలక నిత్యం నిలుచుండు సీయోను కొండవలెను కదా. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బహు ధైర్యం ఇస్తుంది. కొంచెం ధైర్యం కాదు, బహు ధైర్యముతో దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి అందరం కూడా దేవా మీకే స్తోత్రాలను దేవుడి మహిమపరుద్దాం. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, మహిమగల మా దేవా మీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు. ప్రభువా గొప్ప దేవుడు అవుతండి నాయన, మా ప్రయాసంలో ఎరిగిన దేవుడు అవుతండి దేవా, మా నడకలు మీరు ఎరిగిన దేవుడు అవుతండి, మీకే స్తోత్రాలు ప్రభువా. అందుకే ప్రభువా నాయన, నా తండ్రి ప్రభువా నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను సెలవిచ్చిన దేవుడు అవుతండి, మీకు వందనాలు ప్రభువా. దేవా సంఘంతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునైనా ప్రభా అరణ్యంలో ప్రభా మీరు త్రోవను కలగజేస్తున్న దేవా మీకే స్తోత్రాలు ప్రభా. అవునైనా ఈ 6 నెలలు గడిచిపోయాయి, మా పరిస్థితి ఏంటని ప్రభా ఒకవేళ సంశయంలో ఉంటున్నారేమో, కానీ నాయన మీరు మాట్లాడిన గొప్ప దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఒక మార్గం మీకు నాయన తండ్రి ప్రభా త్రోవను కలగజేస్తున్నాను సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, సాధ్యమైంది సాధ్యపరిచే గొప్ప దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునైనా ఎడారిలో నదులను నైనా నీళ్లను పారజేసే గొప్ప దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడవు నాయన, నీతిమంతుడవు తండ్రి, నితుడకు మా తండ్రి నాయన, సమాధానకర్తలకు మా దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 6 నెలలు కూడా ప్రభు 2026 6 నెలలు కూడా దేవా సంఘం అంతటిని మీ కృపలో క్షేమంగా కాచి కాపాడిన తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా 7వ నెలలో అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, భాగ్యంని బట్టి వందన. 7వ నెలలో నైనా మీరు విశ్రాంతిని ఇవ్వబోతున్నారు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. అవునైనా వారి పరిస్థితులు కావచ్చు, మరి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు దేవా, ఏదైనా ప్రభా మీరు విశ్రాంతిని ఇవ్వబోతున్న తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, సర్వాధికారి విడుదలని మీరు ఇవ్వబోతున్నారు తండ్రి. 7వ నెలలో విడుదలని, గొప్ప విడుదలని బిడ్డలకు మీరు ఇవ్వబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంత గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. నాయన కుటుంబంగా సంఘంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం మీ దాసుని మరుగుపరిచి, మీ దాసుని ముఖ స్వరూపంలో మాతో మాట్లాడండి. అవునైనా వినగల చెవులు, గ్రహించగల మనసును దేవ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నాయన తండ్రి. హృదయంలో తెరిచినట్టుగా దేవా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడునుగా తండ్రి, మీకే స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. వినగల చెవులు కలిగి ప్రభా మీ వాక్యము మేము వినడానికి దేవా, వాక్యం మీరే అంటున్నారు తండ్రి. మీ మాటలు మేము విని మా హృదయంలో మేము పదిలపరుచుకొని నేను వాక్యానుసారంగా జీవించడానికి ఇంకా మమ్మల్ని బలపరచమని స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి.